అందరికీ నమస్కారం. ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలోని పంచమాధ్యాయమైన కర్మ సన్యాస యోగము సాధన వల్ల కలుగు ఫలము గురించి తెలుసుకుందాం. పూర్వము మద్రదేశమున పురుకుత్సమగు నగరము గలదు. అందు పింగళుడు అను బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతడు స్వకులోచితములగు వేదాధ్యాయనాది కార్యములను వదిలి సంగీతమును నాట్యమును అభ్యసించి రాజు యొక్క ఆస్థానమున కొలువునందు చేరను. అతనికి అరుణయను భార్య గలదు. ఆమె మరి ఒకరిని ప్రేమించి కాలము గడుపుచు తన స్వేచ్ఛాచారములకు పింగళుడు అడ్డుగా నుండనని తలంచి ఒకనాటి రాత్రి అతని తల పగలగొట్టి చంపి మృత శరీరమును భూమి యందు పాతిపెట్టెను. ఆమె తన దుష్టవృత్తిచే భగంధరమును రోగముచే పీడింపబడి మరణించెను. చనిపోయిన పింగళుడు ఒకానొక అరణ్యములో గ్రద్దగాను అతని భార్య చిలుకగాను జన్మించిరి. పూర్వజన్మ వైరముచే పరస్పరము కలహించుకొనుచు ఒకనాడు అకస్మాత్తుగా జలపూరితమగు ఒక ఋషి పొంగవుని పుర్రెయందు పడి మృతి చెందినారు. దూతలు వారిని యముని వద్ద కొనిపోగా యముడు వారిని విడుదల చేసి ఉత్తమలోకములకు పోయినట్లు ఆజ్ఞసంగెను. అది విని ఆ దంపతులు ఇద్దరు అనేక పాపములు చేసిన మాకిటి సద్గతి ఎలా లభించినదని ప్రశ్నించగా యముడిట్లు పలికెను. ఓ దంపతులారా, గంగాతీరమున వటువను పేరుగల బ్రహ్మవేత్త ఒకడుండెను. అతడు నిత్యము గీత 5వ అధ్యాయమును పారాయణము చేయుచుండెను. దానిచే అతడు పునీతుడై సనాతనమగు పరబ్రహ్మమును చేరెను. గీతానాం పంచమాధ్యాయ మావర్తయతి సర్వదా తేన పుణ్యేన పూతాత్మ యయౌ బ్రహ్మ సనాతనం. అతని పుర్రెయందు పడి చచ్చుడిచే మీరును పవిత్రులైది. కాబట్టి మీకిష్టమగు ఉత్తమలోకములను పొందులాగున ఆజ్ఞ ఒసంగెను. అనంతరం వారిరువురు విమానారూఢులై వైకుంఠమునకు వెళ్ళెను. కావున గీతలోని 5వ అధ్యాయమైన కర్మసన్యాసం యోగము యొక్క సాధన వలన మనుజులే కాదు పశుపక్షాదులు కూడా తరించును. నమస్కారములు.